టైగర్ ప్రాన్స్ అమ్మ. వీటిని టైగర్ ప్రాన్స్ అంటారు. ఇక ప్రాన్స్ అమ్మ సాఫ్ చేస్తుంది. అమ్మకి ఇష్టం ప్రాన్స్ సాఫ్ చేయడం, వచ్చు కదా అమ్మకి. ఇక ఇవి ఇట్లా తీయాలి, అన్ని నీట్గా తీయాలి. తీస్తే ఏమవుతుంది అంటే ఇట్లాంటి క్యాప్స్ వస్తాయి చిన్ని. ఇక ఇది రొయ్య పొట్టు తీసేస్తే వచ్చిన పొట్టు ఇది అట్లా. ఇక క్యాప్. ఇక ఇవి చూసినావా నాన్న ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. వావ్ కదా, వావ్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి. తర్వాత ఇక ఇవి ఇవి చిన్న, ఇవి చిన్న చేపలు తెచ్చినాం మళ్ళీ. ఇగో ఇవి నెత్తిళ్ళు తెచ్చినాం చాలా. మళ్ళీ తర్వాత ఇగో ఈ కొరమైన చేపలు తెచ్చినాము. ఇగో మళ్ళీ తర్వాత ఇగో ఈ చిన్నవి చిన్న చేపలు తెచ్చినాం, చాలా బాగా తెచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ అమ్మ సాఫ్ చేస్తుంది. ఇగో ఇవి చూసినా జిద్దలు ఎంత మంచిగా ఉంది. మనం ఇవాళ రామ్నగర్ మార్కెట్కి పోయినాం కదా. ఇవాళ ఎంత తారీఖు, మే 4th 2025 రామ్నగర్ మార్కెట్కి పోయినాం. నాన్న వచ్చిండు కదా, నాన్న రాగానే నాన్నని అడిగి పొద్దున ఉప్పల్ స్టేడియం పోయినాం కదా. మనం ఇవాళ రామ్నగర్ మార్కెట్కి వెళ్ళినాం. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి టైగర్ ప్రాన్స్, పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్, పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఇక మస్తు పెద్ద పెద్దవి తెచ్చినాము టైగర్ ప్రాన్స్. ఇక ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ప్రాన్స్. అట్లనే ఇదేమో ఫిష్, కొరమైన ఫిష్ తీసుకొని వచ్చినాము. మళ్ళీ తర్వాత చంపేసినాం దాన్ని. నెక్స్ట్ ఇక ఈ ఫిష్లు తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇక చందమామ ఫిష్లు తీసుకొచ్చినాం. ఇక మొత్తం ఇవి చందమామ కాదు, నెత్తిళ్ళు అంటారు వీటిని. ఇవి తీసుకొచ్చినాం, మస్తు తెచ్చినాం. ఇవి కూడా చాలా తెచ్చినాము. అయితే నాకు చిన్నప్పటి నుంచి చేయడం అనేది చాలా ఇష్టం అన్నట్టు, అందుకని దీన్ని చేద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. సో దీన్ని సాఫ్ చేస్తా నేను. ఎట్లా సాఫ్ చేస్తారు అనేది మీరు చూడండి. మా జాగృతి జిజ్ఞాస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. జాగృతి ఇది రొయ్య కదా. ఇగో దీన్ని ఇట్లా క్యాప్ ఉంటుందిరా. ఇక ఈ క్యాప్ని ఇట్లా తీయాలన్నట్టు మంచిగా వస్తుంది. ఇట్లా తీస్తే క్యాప్ అయిపోయి రొయ్య పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇగో ఇగో అయిపోయి వచ్చేసింది. పెట్టేసి ఇవి ఇగో రొయ్య కండ్లు ఇవి. ఇగో ఇవి దీని కాళ్ళు, వీటిని కూడా ఇరుసేస్తాం.